హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం SOM1 ఫస్ట్ చాప్టర్ అయిన సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాటి డెఫినేషన్స్ అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ యొక్క టైప్స్ని కూడా మాట్లాడుకోబోతున్నాం. స్ట్రెస్ లోడ్ పర్ యూనిట్ ఏరియా ఏంటిది? P/A దాని ఫార్ములా. యూనిట్స్ ఏంటిది? న్యూటన్ పర్ mm². అదే స్ట్రెయిన్ యొక్క డెఫినేషన్ ఏంటిది? స్ట్రెయిన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ΔL/L. టైప్స్ చూద్దాం. యాక్చువల్గా స్ట్రెస్లా స్ట్రెయిన్లా సేమ్ టైప్స్ ఉంటాయి. మొత్తం 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి టెన్జైల్ స్ట్రెయిన్, కంప్రెసివ్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, ఫోర్త్ వన్ వచ్చేసి షియర్ స్ట్రెయిన్. సేమ్ ఇవే 4. ఇవి స్ట్రెయిన్ కదా, స్ట్రెస్లో గుతం ఇవే 4 టైప్స్ ఉంటాయి. టెన్జైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, వాల్యూమెట్రిక్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. టెన్జైల్ స్ట్రెయిన్. వాట్ ఈస్ మీన్ బై టెన్జైల్ స్ట్రెయిన్? టెన్జైల్ అంటే ఎలాంగేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ ఉంది. దీన్ని ఏం చేస్తుర్రు? 2 సైడ్స్ నుంచి ఈక్వల్ ఫోర్స్ తోటి పుల్ చేస్తున్నాం. పుల్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంతున్న దీని యొక్క లెంత్ క్యాపిటల్ L. పుల్ చేసిన తర్వాత ఇంత పెరిగింది, ఇంత ఎలాంగేషన్ అయింది. దీని డెఫినేషన్ వచ్చేసి టెన్జైల్ స్ట్రెయిన్ యొక్క డెఫినేషన్ ఇంక్రీజ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. కంప్రెసివ్ స్ట్రెయిన్. కంప్రెసివ్ మీన్స్ అంటే ఏం లేదు, కంప్రెస్ చేస్తాం. ఇక్కడ పుల్ చేసినాం కదా మనం, ఇక్కడ ఏం చేస్తాం? పుష్ చేస్తాం. పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని బాడీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. క్యాపిటల్ L అనేది స్మాల్ L లెక్క కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది? డిక్రీజ్డ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏం లేదు, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఇక్కడ మనం స్ట్రెయిన్ అంటేనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏముంటుంది? చేంజ్. సెకండ్ కిందేమో ఒరిజినల్. ఈ చేంజ్ అనేది లెంత్ అయినా కావచ్చు, డైమెన్షన్స్ అయినా కావచ్చు, డయామీటర్ అయినా కావచ్చు. ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఒక బాడీ యొక్క డైమెన్షన్స్, లెంత్, డయామీటర్ చేంజ్ అయిపోతాయి. మనం పైన దేని చేంజ్ చేస్తామో కింద దానిది ఒరిజినల్ ఉంటుంది. స్ట్రెయిన్ అంటే ఏం లేదు, చేంజ్ ఇన్ డైమెన్షన్ ఆఫ్ బాడీ బై ఒరిజినల్ డైమెన్షన్ ఆఫ్ ది బాడీ. ఫోర్త్ వన్ వచ్చేసి షియర్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ డెవలప్డ్ బై షియర్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ షియర్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ యొక్క ఇవి 4 టైప్స్. అలాగే మనం స్ట్రెస్ యొక్క 4 టైప్స్ని మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి టెన్జైల్ స్ట్రెస్. ఓకే. టెన్జైల్ స్ట్రెస్ అంటే ఏం లేదు, టెన్జైల్ అంటే ఎలాంగేషన్ అనుకున్నాం. ఎలాంగేషన్ కావాలంటే మనం పుల్ చేయాలి. ఇక్కడ ఒక బాడీ అంటే ఏరియా. దీని ఫార్ములా ఏముంది? పుల్ బై ఏరియా. అంటే పుల్ బై ఏరియా. అలాగే కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెస్ చేయాలంటే మనం ఏం చేయాలి?
పుష్ చేయాలి. పుష్. ఇక్కడ పుష్ పుల్ అంటే ఏం లేదు. పుష్ పుల్ అన్న ఒక లోడ్, సమ్ డబ్ల్యూ అనే లోడ్. అది ఎన్ని న్యూటన్స్ అయినా ఉండవచ్చు, 100 న్యూటన్సా, ఎన్ని న్యూటన్స్ అయినా మనకు పర్వాలేదు. కానీ ఒక లోడ్ అమౌంట్ తోటి పుల్ చేయడాన్ని టెన్జైల్ స్ట్రెస్ అంటారు. పుష్ చేయడాన్ని పుష్. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే పుష్ బై ఏరియా. షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ డెఫినేషన్ వచ్చేసి షియర్ రెసిస్టెన్స్ బై షియర్ ఏరియా.